బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ సభ్యుల తీరును స్పీకర్ అయ్యన్న పాత్రుడు తప్పుపట్టారు. శాసనసభలో నిన్న జరిగిన ఘటన బాధ కలిగించిందని అన్నారు. అతిథిగా వచ్చిన గవర్నర్ను గౌరవించాల్సి ఉందని గుర్తు చేశారు. పోడియం దగ్గర పేపర్లు చింపి విసరడం సరైన పద్ధతి కాదని అన్నారు. సీఎంగా పనిచేసిన వ్యక్తి సభ్యత్వం మరిచి ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు అయ్యన్న పాత్రుడు. ఇక తన పార్టీ నేతల తీరును నియంత్రించాల్సింది పోయి జగన్ కూర్చొని నవ్వుకుంటారా అంటూ నిలదీశారు. బొత్స కూడా సభలో ఉండి జగన్ కు అది తప్పు అని చెప్పకపోవడం దారుణమని అన్నారు. సభలో జరిగే ఇలాంటి ఘటనలు అందరూ ఖండించాలని అన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. నిన్న సభలో జరిగినట్టు సంఘటన మీ అందరూ చూశారు. నాకైతే చాలా బాధ అనిపించింది. ప్రజాస్వామ్యంలో మన రాష్ట్రంలో ఉన్నతమైన సభ ఈ సభ. ఆ సభకి ప్రసంగించడం కోసం ముఖ్య అతిథిగా గవర్నర్ గారిని అతిథిగా మనం ఆహ్వానించుకున్నాం. అతన్ని గౌరవించవలసిన బాధ్యత అందరూ సభ్యులందరూ ఉంది, మీ అందరికి తెలిసిన విషయమే. అటువంటి గవర్నర్ గారు ఉపన్యాసం చేస్తున్నప్పుడు నిన్న జరిగిన సంఘటన సభ్య సమావేశం దిగ్గుపడవలసిన విషయం నేను భావిస్తున్నాను. నిన్న జరిగిన సంఘటన మీరు కళ్ళారా చూశారు, మీరు అందరూ కూడా, మీరే కాదు ప్రజలందరూ చూశారు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి, పార్లమెంట్ మెంబర్ గా కూడా పనిచేసిన వ్యక్తి సభ్యత మర్చిపోయి ఆ విధంగా ప్రవర్తిస్తే కనీసం కూర్చొని చూస్తూ నవ్వుకుంటున్నాడు తప్పించి వాళ్ళ సభ్యుల్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఎక్కడ కనిపించదండి మనకి. పైగా ఎంకరేజ్ చేస్తాడండి. ఇది సాంప్రదాయం అండి. ఇది ఒక ఉన్నతమైన వ్యక్తిని అగౌరవపరిచే విధంగా ప్లే కార్డ్స్ పట్టుకొని రావడం, ఆయుధాలు చింపి పోడియం మీద విసిరారు. అంటే గవర్నర్ మాట్లాడుతూ ఉంటే గవర్నర్ మీద ఇది పద్ధతి కాదు. ఈ సాంప్రదాయం అంటాడు. ఏంటి సాంప్రదాయం నాకు అర్థం కాదండి. ఇది పద్ధతి కాదు. ప్రజాస్వామ్యం ఇది మంచి పద్ధతి కాదు. పైగా అతనికి ఆలోచన లేకపోయినా పక్కనే ఉన్నటువంటి సీనియర్ మెంబర్ బొత్స సత్యనారాయణ గారికి కూడా ప్రోత్సహించారు. వారైనా ఇది తప్పు అని చెప్పే పరిస్థితి లేదు. ఇటువంటి సంఘటనలు రాబోయే రోజులు జరగకూడదు అనేది నా తాలూకు ఆలోచన విధానం. మీరందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. నిన్న సభలో జరిగినట్టు సంఘటన మీ అందరూ చూశారు. నాకైతే చాలా బాధ అనిపించింది. ప్రజాస్వామ్యంలో మన రాష్ట్రంలో ఉన్నతమైన సభ ఈ సభ. ఆ సభకి నిన్న సభలో జరిగినట్టు సంఘటన మీ అందరూ చూశారు. నాకైతే చాలా బాధ అనిపించింది. ప్రజాస్వామ్యంలో మన రాష్ట్రంలో ఉన్నతమైన సభ ఈ సభ. ఆ సభకి ప్రసంగించడం కోసం ముఖ్య అతిథిగా గవర్నర్ గారిని అతిథిగా మనం ఆహ్వానించుకున్నాం. అతన్ని గౌరవించవలసిన బాధ్యత అందరూ సభ్యులందరూ ఉంది, మీ అందరికి తెలిసిన విషయమే. అటువంటి గవర్నర్ గారు ఉపన్యాసం చేస్తున్నప్పుడు నిన్న జరిగిన సంఘటన సభ్య సమావేశం దిగ్గుపడవలసిన విషయం నేను భావిస్తున్నాను. నిన్న జరిగిన సంఘటన మీరు కళ్ళారా చూశారు, మీరు అందరూ కూడా, మీరే కాదు ప్రజలందరూ చూశారు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి, పార్లమెంట్ మెంబర్ గా కూడా పనిచేసిన వ్యక్తి సభ్యత మర్చిపోయి ఆ విధంగా ప్రవర్తిస్తే కనీసం కూర్చొని చూస్తూ నవ్వుకుంటున్నాడు తప్పించి వాళ్ళ సభ్యుల్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఎక్కడ కనిపించదండి మనకి. పైగా ఎంకరేజ్ చేస్తాడండి. ఇది సాంప్రదాయం అండి. ఇది ఒక ఉన్నతమైన వ్యక్తిని అగౌరవపరిచే విధంగా ప్లే కార్డ్స్ పట్టుకొని రావడం, ఆయుధాలు చింపి పోడియం మీద విసిరారు. అంటే గవర్నర్ మాట్లాడుతూ ఉంటే గవర్నర్ మీద ఇది పద్ధతి కాదు. ఈ సాంప్రదాయం అంటాడు. ఏంటి సాంప్రదాయం నాకు అర్థం కాదండి. ఇది పద్ధతి కాదు. ప్రజాస్వామ్యం ఇది మంచి పద్ధతి కాదు. పైగా అతనికి ఆలోచన లేకపోయినా పక్కనే ఉన్నటువంటి సీనియర్ మెంబర్ బొత్స సత్యనారాయణ గారికి కూడా ప్రోత్సహించారు. వారైనా ఇది తప్పు అని చెప్పే పరిస్థితి లేదు. గవర్నర్ ప్రసంగం అయింది నిన్న. ఈ రోజు గవర్నర్ ప్రసంగం మీద చర్చ ఉంది. వాళ్ళకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ చర్చలు పాల్గొనవచ్చు కదా, మాట్లాడే అవకాశం మనం ఇస్తాం కదా. ఈ రోజంతా మాట్లాడవచ్చు. మీరు హౌస్కి వచ్చి మీరు మాట్లాడకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఈ విధంగా ప్రవర్తించడాన్ని అందరం కూడా ఖండించవలసిన అవసరం ఉంది. ఇటువంటి సంఘటనలు రాబోయే రోజుల్లో జరగకూడదు అనేది నా తాలూకు అభిమతం. Confidence on brand Andhra Pradesh. I am proud to share that our efforts are already showing results. To revive the economic activity and rebuild confidence on brand Andhra Pradesh.